ఐ డెంట్ గో. బికాస్ మై మామ్ సెడ్ అమ్మ అన్నారు, "నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి. నేను కాన్వకేషన్‌కి వస్తాను" అని. ఏమో మీరు తీసుకొని ఉండుంటే ఎక్కడి నుంచైనా చూసుండేవారేమో. అలా ఎందుకు అనుకోలేదు. లేదు. అంత ధైర్యంగా ఉండడం అనేది ఆడపిల్లలు ఎక్కడో జరుగుతూ ఉంటుంది. 100 మందిలో ఏ ఒక్కళ్ళిద్దరో ఉంటారు. అమ్మో! తర్వాత నేను మ్యారేజ్ చేసుకోకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నన్నేమనుకుంటారు సొసైటీ అన్న భయమే ఎక్కువుంది ఈ రోజుకి. అంటే నేను ఉండలేనేమో, తల్లిదండ్రులు లేకపోతే ఎవరు చూస్తారు? ఇదంతా గూడా ఒక భయం ఉంటుంది. వి హావ్ సీన్ సో మెనీ పీపుల్ ఆహ్, అందరూ ఉండి లాస్ట్‌కి ఒక్కళ్ళైపోయిన జీవితాలు లేవా? మనమేమో చేతులారా మిస్టేక్స్ చేసుకోకుండా ఇలాంటివేవో వచ్చినప్పుడు సఫర్ అవుతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ ఏమో వాళ్ళు అన్నింటికి ఎక్స్‌పోజ్ అయ్యి చాలా రకాలైన ప్రాబ్లమ్స్‌ని ఏరికోరి తెచ్చుకుంటారు. తెచ్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు. అసలు ఓపిక ఉండట్లేదు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి అంటుంది, "నేను పని చేస్తున్నాను. నేను అక్కడ సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్నాను. వాడికన్నా నాకు 10,000 ఎక్కువొస్తుంది. అదే తప్పు నీది" అని చెప్పా. యాహ్! అలా ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకుంటే ఎలాగ? "నాకొస్తుంది 10,000 ఎక్కువ అంటే నువ్వు చేసే కంపెనీని బట్టి వస్తుంది. దేనికోసం సంపాదిస్తున్నావమ్మా? నీ ఇంటి కోసమే గదా! ఎగ్జాక్ట్‌లీ. అండ్ యూ కెనాట్ ఆల్వేస్ డామినేట్ దట్ సేయింగ్ దట్ యూ ఆర్ ఎర్నింగ్ 10,000 మోర్. అది కరెక్ట్ కాదు. అది మైండ్‌లోంచి తీసేసుకో. అప్పుడు హ్యాపీగా ఉంటావు నువ్వు. లేకపోతే ఇట్లనే కొట్లాడుకుంటూ ఉంటావు" అని చెప్పి. అంటే నన్ను అణిగిమణిగి ఉండమంటారా అంటుంది వెంటనే. నేనన్నది అణిగిమణిగి ఉండడం కాదు. అతిశయపడొద్దు. నీకు 10,000 ఎక్కువొస్తుందని అతిశయపడొద్దు.